టీవీ45 న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస మంగళపాలెం శ్రీ గురువాదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోని కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ని మరియు నూతనంగా నిర్మించిన డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ భవనంను సందర్శించడానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విచ్చేశారు. ఈ కార్యక్రమంలోని అతిథి మాట్లాడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు మాత్రమే ఉపయోగించామని, పిల్లలు మరియు యువత మొబైల్ ఫోన్స్ అలవాటుకు దూరంగా ఉండటం మంచిదని చెప్పారు. మరియు ట్రస్ట్ చైర్మన్ చేస్తున్నటువంటి సేవలను చూసి చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 35 మందికి పైగా కృత్రిమ అవయవాలు పంపిణీ, 100 మంది వృద్ధులకు బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర, వియుఎంసి హాస్పిటల్ మెంబర్ రత్నాకర్, ట్రస్ట్ బృందం, యంగ్ ఇండియన్స్ బృందం, యువరాజ్ సింగ్, కేర్ ట్రస్ట్ బృందం పాల్గొన్నారు. వారి గ్రామం మా గ్రామం పక్కనే అలమండ. ఆ గాలి తగిలితే కానీ నాకు సరిగా నిద్రపడదు, సంతృప్తిగా ఉండదు. అందువల్ల మనం మన భారతీయ పద్ధతిలో జీవించే అలవాటు చేసుకోవాలి. భారతీయ వంటకాలు, ఈ క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య పెరుగుతూ ఉంది. లక్షల మంది జనాభాలో చాలా మంది శాతానికి క్యాన్సర్ వస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం జీవన శైలి, లైఫ్ స్టైల్. మనం పాత రోజుల్లో ఎక్కువగా నడిచేవాళ్ళం, తిరిగేవాళ్ళం, పొలానికి వెళ్ళేవాళ్ళం, వంగేవాళ్ళం, నారేసేవాళ్ళం, లేకపోతే నారు కట్టలు అందించేవాళ్ళం, లేదా వరి కోసేవాళ్ళం సహకరించేవాళ్ళం, లేదా వాళ్ళకి సిద్ధనం తీసుకెళ్లేవాళ్ళం, కాలువ గట్ట మీద నడిచేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా తాత చిన్నప్పుడు చెప్పాడు, నేను పొలానికి పోయి ఆ గట్టు మీద నిలబడితేనే మొలతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు, దిగు అనేవాడు. దిగితే నాకేం తెలుసాయి అంటే నారుకట్టలు అందించరావాడు అందరికీ. వాళ్ళు వంగి నారేస్తున్నారు కదా, నారుకట్టలు అందించమని చెప్పేవాడు. ఆయన ఆ విధంగా చెప్పడం వల్ల చాలా తెలివి నాకు అనేక విషయాలు తెలిసి వచ్చాయి. కాబట్టి ప్రకృతితో కూడా సమయం గడిపెట్టుగా పిల్లల్ని కాస్త వాళ్ళ కాలక్షేపం, ఏసీ, లేకపోతే నేను చెప్పిన సెల్ ఫోను, లేకపోతే ఆ టీవీ కూడా వచ్చింది 24/7. ఎన్ని ఛానల్లో చెప్పలేము, ఒక రకరకాల ఛానల్. ఆ ఛానల్లో కూడా ఉన్నది కాకుండా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, అన్ని ఛానల్లో కాదు, కొన్ని ఛానల్లో. ఆ తర్వాత దాన్ని పెద్దగా భూతద్దంలో చూపించినట్టుగా అవి చూస్తూ ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి ఎక్కువ పోతూ ఉంటుంది. టీవీని కూడా వాడుకోవాలి, ఎంతవరకు ఉపయోగితే అంతవరకు వాడుకోవాలి. సినిమా పోవడం కూడా తప్పు లేదు. సినిమాలు కూడా ఎంతవరకు మేరకైతే అంతవరకు ఆ సినిమా చూడాలి. తద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకని కుటుంబ వ్యవస్థని బలపరుచుకోవాలా, కుటుంబ సభ్యులతో కాలం గడపాలా, ఉపాధ్యాయులతో కాలం గడపాలి, పిల్లలు ప్రకృతితో కాలం గడపాలా. ఆ విధంగా సహకరించండి. అందరూ సేవ చేయలేరు, అందరూ డాక్టర్లు కాలేరు, అందరూ ఆసుపత్రులు పెట్టలేరు, అందరూ సేవా కార్యక్రమం చేయలేరు. సేవా కార్యక్రమం చేసే వాళ్ళకి మనం కాస్త చేయూతను అందించాలి. మనం తిరిగిన సహకారం చేస్తూ ఉండాలి. నేను ఆ మధ్య ఈ సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టించాను గుజరాత్లో. చాలా మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది వచ్చారు. వరుసగా చాలామందిని అడిగారు ర్యాండమ్, నువ్వేం చేస్తుంటావు, నువ్వేం సేవ చేస్తుంటావు. ఒక ఆయన లేచాడు, నువ్వేం చేస్తుంటావు చెప్పమన్నా. నేను పెద్దగా ఏం చేయనండి, పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఎవరన్నా వచ్చి జాబు రాయడం చేతకానుడు వస్తే వాళ్ళకి అని చెప్పారంటే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. దాంతోపాటు సమాజం మనకి ఇచ్చింది, మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు, మనం పెంచి పెరగడానికి అంతా కూడా కార్యక్రమ ఉపాధ్యాయులు, లేకపోతే మనకు సహకరించిన యొక్క ఇరుగు పొరుగు వారు, అలాగే సమాజము, వీటిని తిరిగి మనం తిరిగి ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, అమెరికా వెళ్ళేవాళ్ళు చాలామంది అమెరికా వెళ్తుంటారు. రాబోయే రోజుల్లో అమెరికాలో ఉన్నవాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు, అది తెలుసుకోండి. మనం అది అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంతా మన దేశంలో ఉంది. ప్రపంచంలో ఉన్న పెద్ద ఈ సాంకేతిక సంస్థలందరికీ సీఈఓలు చూడండి, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు,
భారతీయులుగా ఉంటున్నారు, తెలుగు వాళ్ళుగా ఉంటున్నారు. సత్యానాదేళ్ల దగ్గర నుంచి అంటే మన తెలుగు వాళ్ళలో, మన భారతీయుల్లో, ఈ నేలలో, ఈ భూమిలో, ఈ ఆకాశంలో, ఈ నీటిలో, ఈ వాయువులో అంతర్లీనంగా అంతటి శక్తి, అంతటి తెలివితేటలు నిబిడీకృతం ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిని ప్రోత్సహించి పైకి తీసుకురావాలి. సో అందుకే నేను అమెరికా వెళ్ళేవాళ్ళకి కూడా చెప్తున్నాను, గో, యూ వాంట్ టు స్టిల్ గో ల్యాండ్, నేర్చుకో, అండ్ సంపాదించుకో, అండ్ రిటర్న్, మనం తిరిగి దేశానికి వచ్చి సమాజానికి ఏదైనా మేలు చేయి అనేది నేను మామూలుగా అందరికి యువతరానికి అంతా కూడా ఇచ్చేట పిలుపు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఎంతో. అప్పుడే జీవితానికి నిజంగా ఒక సార్థక్యత ఏర్పడుతుంది. నేను యుఎస్ రిటర్న్ అంటే ఇప్పుడు కొత్తగా చెప్పారు, ఇవాళ ఎవరో జోకేశాడు, మా అమ్మాయి యుఎస్ రిటర్న్ అంటే యుఎస్ నుంచి రిటర్న్ అని. యుఎస్ రిటర్న్ అంటే యుఎస్ పోయి చదువుకొని వచ్చిందని ఒక అర్థం, యుఎస్లో ఉండి పంపివేయబడిందని చెప్పని చూస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ధోరణి ప్రపంచం అంతా కూడా పెరుగుతుందని చెప్పి నాకు భయం